For advertisement, call 8125893028. Our Gmail mathstvtelugu@gmail.com. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనిధి. నేను ఒక యోగా ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ అండ్ ఆల్సో ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. సో ఈ రోజు చాలా వరకు మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం బ్యాక్ పెయిన్. చాలా వరకు మనము ఆఫీస్లో కూర్చొని సిస్టమ్ ముందు వర్క్ చేసినప్పుడు ఒకే చోట కూర్చుంటే బ్యాక్ పెయిన్ అనేది వచ్చేస్తుంది కదా. సో బ్యాక్ పెయిన్ని యోగాతో ఎలా క్యూర్ చేసుకుందాం ఈరోజు మనం చూసేద్దాం లేట్ చేయకుండా. సో బ్యాక్ పెయిన్గా మెయిన్గా మనం చేసేటప్పుడు ఆఫీస్లో మీరు ఎప్పుడైతే కూర్చుంటారు కదా, ఒక 1-2 అవర్స్కి లేచి వాకింగ్ అనేది చేయండి. వాకింగ్ లేకపోతే మీకు తెలిసిన చిన్న చిన్న వార్మప్స్ చేయండి. వాకింగ్ అయితే కంపల్సరీగా చేయండి ఒక 1-2 అవర్స్కి లేచి. అండ్ ఆల్సో ఫస్ట్ వచ్చేసి భుజంగాసన్. భుజంగాసన్ చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి ప్రాబ్లంకైనా భుజంగాసన్ మీరు చేయండి, చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. సో భుజంగాసన్ ఇలా వజ్రాసన్లో ఫస్ట్ కూర్చొని ఇలా మీ హ్యాండ్స్ అనేది పెట్టేసి కాలు మెల్లిగా చాస్తూ మీ బ్రీతింగ్ పైన ఫోకస్ చేస్తూ మొత్తం పడుకొని ఇన్హేల్ చేస్తూ మీ హెడ్ని పైకి తీసి ఎగ్జైల్ చేస్తూ మళ్ళీ డౌన్. అగైన్ ఇన్హేల్, ఎగ్జైల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇలాగే మీరు పడుకున్నప్పుడు లెగ్ ట్విస్ట్ అనేది చేయండి. బ్యాక్ పెయిన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఒక యోగాసనలా కాదు, ఈ లెగ్స్ ఏవైతే ఉంటాయి కదా, మీ లెగ్స్ అనేది ఇలా ట్విస్ట్ చేయండి. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు ట్విస్ట్. కావాలంటే మీ చేతి సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఇలా లెగ్స్ అనేది ఎంతవరకు అయితే అంతవరకు ట్విస్ట్ చేయండి. మీ బ్యాక్ అనేది రొటేట్ అవ్వాలి, లెగ్ కాదు బ్యాక్ రొటేట్ అవ్వాలి. లెగ్ ట్విస్ట్ అంటాం కానీ మెయిన్గా రొటేట్ అవ్వాల్సింది బ్యాక్. సో ఇప్పుడు ఇది ఇలా ఇక్కడ చూడండి, బ్యాక్ అనేది చాలా వరకు ట్విస్ట్ చేయాలి. మీరు ట్విస్ట్ చేసినప్పుడు అక్కడ ప్రెషర్ అనేది పడుతుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి పడింది కదా, ఇలా కూర్చొని బ్రీతింగ్ పైన మీరు ఫోకస్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడే యోగా అనేది రిజల్ట్ వస్తుంది. నేను మీకు చాలా వరకు చెప్తాను, బ్రీతింగ్ మీద ఫోకస్ చేసినప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీరు యోగా చేస్తూ మీపై మీరు ఫోకస్ చేయకుండా, మీతో మీరు కనెక్ట్ అవ్వకుండా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీకు రిజల్ట్ అనేది కనిపించదు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి పవన ముక్తాసన్. ఓకే, ఇలా మీరు పడుకొని లెగ్స్ స్టార్ట్ చేయాలి మొత్తం. అండ్ పడుకొని నేను చూపిస్తాను. ఇలా మీరు పడుకుంటారు కదా, పడుకొని మీ లెగ్స్ అనేది ఇలా మెల్లిగా ఫస్ట్ 1 లెగ్ చేద్దాం, అర్ధ పవన ముక్తాసన్. ఇలా మీ లెగ్ అనేది ఫోల్డ్ చేసి రైట్ లెగ్ ఇలా ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ అలాగే చాచాలి. ఇలా బెండ్ చేయొద్దు, ఇలా చాచేసి స్ట్రైట్గా పెట్టి ఈ లెగ్ ఏదైతే ఉంటుంది కదా ఫోల్డ్ చేయండి. ఫస్ట్ ఫోల్డ్ చేసి బ్రీతింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇలా మీ హెడ్ని కూడా మీరు బెండ్ చేయొచ్చు. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు మీ హెడ్ని బెండ్ చేయండి. రిలాక్స్. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అలాగే మెల్లిగా ఇలా ఫోల్డ్ చేసి పెట్టండి. ఇలా మీ హెడ్ కూడా బెండ్ చేయొచ్చు. ఇప్పుడు అర్ధ పవన్ ముక్తాసన్ చేసాం కదా, ఇప్పుడు పవన్ ముక్తాసన్ చేద్దాం. 2 లెగ్స్. ఇప్పుడు ఇలా 2 లెగ్స్ ఫోల్డ్ చేసి లాక్ యువర్ హ్యాండ్స్. ఇలా ఎంతవరకు లేవగలిగితే అంతవరకు లేవండి. ఓకే, రిలాక్స్. చేసేటప్పుడు కూడా బ్రీతింగ్ పైన ఫోకస్ చేయండి. సైక్లింగ్ చేద్దాం. ఇప్పుడు నార్మల్గా సైక్లింగ్ చేస్తుంటారు కదా, మనం పడుకొని ఇలా సైక్లింగ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జ్ పోజ్ అనమాట. ఇలా మీరు పెట్టేసి మీ లెగ్స్ అనేది ఇలా పెట్టేసి మీ హ్యాండ్స్ ఇక్కడ పెట్టేసి ఇన్హేల్ చేస్తూ మీ హిప్ ఏదైతే ఉంటుంది కదా అది లిఫ్ట్ చేయండి ఇలా పైకి. ఓకే, ఎక్సేల్. మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్. మళ్ళీ ఒకసారి ఏం మాట్లాడకుండా ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న చిట్కా చెప్తాను నేను. చాలా వరకు అన్ని ప్రాబ్లమ్స్కి పనిచేస్తుంది కాబట్టి మీ ఐస్ క్లోజ్ చేసేసి ఇలా మీ 2 ఫింగర్స్ ఏవైతే ఉంటాయి కదా ఇయర్స్తో క్లోజ్ చేసి మౌత్తో హమ్మింగ్ చేయండి. ఒక బజ్జింగ్ సౌండ్ లాగా చేయండి. చాలా వరకు ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి కాబట్టి ఇలా మీరు ఇయర్స్తో క్లోజ్ మీ ఫింగర్స్తో ఇయర్స్ని క్లోజ్ చేసి కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరవద్దు అస్సలు కూడా. ఇన్హేల్,
ఎక్సేల్, రిలాక్స్. సో బజింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా కళ్ళు మూసుకోవాలి. చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. మీరు చూసారు ఇప్పటివరకు నా వాయిస్ అనేది ఎంత ప్రశాంతంగా అయిపోయిందో. అప్పటి నుంచి చాలా ఇప్పుడు ప్రశాంతంగా అయింది. చాలా బెనిఫిట్ ఉంటుంది బ్యాక్ పెయిన్కి కూడా. సో చూసారు కదా, ఈ ఆసనాస్ చిన్న చిన్న ఆసనాసే ఉంటాయి కానీ చాలా పెద్ద పెద్ద రిజల్ట్స్ ఉంటాయి. సో ఈ ఆసనాస్ మీ డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.